హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా జగన్ సీఎంఓ తీరుపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. కేతిరెడ్డి ఏం చెప్పారు ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎన్నికల్లో అసలు ఓడిపోతామని ఊహించని వ్యక్తుల్లో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా ఒకరు. ఆయన సోషల్ మీడియాలో చాలా పాపులర్. అలాంటి వ్యక్తి ఓటమి చెందారని తెలిసి చాలామంది షాక్కు గురయ్యారు. ఇక బీజేపీ నేత సత్యకుమార్ చేతిలో కేతిరెడ్డి ఓడిపోయారు. 9వ రౌండ్కు 11,000 ఓట్ల అత్యధికంలో ఉన్న కేతిరెడ్డి ఆ తర్వాత 3,734 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. తాజాగా ఆయన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి మధ్య చోటు చేసుకున్న విషయాలను బయటపెట్టారు. ఇక సీఎం ఛాంబర్ బయట చాలాసార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు పడిగాపులు కాయటం చూశారన్నారు. సీఎంకు లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతుంటాడని, బయట వెయిట్ చేస్తున్న వాళ్ళు తమ బాధను ఎవరితోనూ చెప్పుకోలేరన్నారు. ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులకు మధ్య సీఎంఓ వాళ్ళు ఓ గ్యాప్ను సృష్టించారని, దాంతో ప్రజాప్రతినిధులు సమస్యను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోయిందన్నారు. ఇక ధర్మవరంలో ఓ ఫ్లైఓవర్ భూసేకరణ కోసం 100 సార్లు సీఎంఓ చుట్టూ తిరిగారన్నారు. ప్రజలకు సంబంధించిన పనుల కోసం మేము వాళ్ళ వెంటపడి తిరగాల్సి వచ్చేదన్నారు. ఇక సీఎంఓకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వల్లే ఓడిపోయామని చెప్పాను, కానీ ముఖ్యమంత్రితో ఎమ్మెల్యేల సంబంధాలను మాత్రం సీఎంఓ వాళ్ళు చెడగొట్టగలిగారని కేతిరెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాలను చూస్తుంటే బాధ కలిగిస్తుందని, అసలు అభ్యర్థి ఎవరో కూడా తెలియకుండా ఓటు వేశారన్నారు. సీఎం జగన్ను కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉండేదని, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ ఉన్న కొఠారి ఆయన్ను ఊహల్లో ఉంచారని, ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారి సీఎంలా వ్యవహరించేవాడని జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.